ఇండియాలో ప్రతి 4 మినిట్స్కి ఒక బ్రెస్ట్ క్యాన్సర్ కేసు డిటెక్ట్ అవుతుంది. ఇది మీకు తెలుసా? అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, అర్లీగా ఎట్లా గుర్తిస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ రఘు గోపిశెట్టి, కన్సల్టెంట్ మెడికల్ హెమాటో ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ టీమ్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్. అసలు ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్? సో మన రొమ్ము భాగంలో కణాలు ఎప్పుడైతే కంట్రోల్ తప్పి పెరుగుతాయో అవి గడ్డగా మారే అవకాశం ఉంటుంది. ఈ గడ్డే క్యాన్సర్గా చేంజ్ అవ్వచ్చు. అయితే అన్ని గడ్డలు క్యాన్సరా అంటే కాదండి. 90% వరకు బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ గడ్డలే ఉంటాయి. కాకపోతే ఎప్పుడు కరెక్ట్గా డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే అర్లీగా క్యాన్సర్ని గుర్తించామనుకోండి, ట్రీట్మెంట్ కూడా చాలా సులువుగా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు కొత్తగా గడ్డను గుర్తించినా, లేకపోతే ఆల్రెడీ ఎన్నో ఇయర్స్గా ఉన్న గడ్డ ఇప్పుడు సైజ్ సడన్గా పెరుగుతున్నా, ఏమన్నా అల్సర్ లాగా ఫామ్ అయినా, లేకపోతే నిప్పుల నుంచి ఏమన్నా బ్లడ్ డిశ్చార్జ్ లాంటిది వస్తుందనుకోండి, మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే అర్లీగా గుర్తించామనుకోండి, ట్రీట్మెంట్ చాలా సులువుగా ఉంటుంది, క్యూర్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్కి? 50% మందిలో మనం క్యాన్సర్ ఎందుకు వచ్చిందని చెప్పలేమండి. సో కాకపోతే ఐడెంటిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఒకటి ఏజ్. సో ఇంక్రీజింగ్ ఏజ్తో రిస్క్ అనేది పెరుగుతుంది. దెన్ ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ. ఆల్రెడీ మదర్కి కానీ సిస్టర్కి కానీ మీ ఫ్యామిలీలో ముందే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, మీకు కూడా ఇంక్రీజ్ రిస్క్ ఛాన్స్ ఉంటుందన్నమాట. దెన్ ఇంకొకటి ఆల్కహాల్ కన్జంప్షన్ ఒకటి. ఇంకొకటి అసలు ప్రెగ్నెన్సీ అవ్వని వాళ్ళలో అండ్ లేట్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళలో బ్రెస్ట్ ఫీడింగ్ ఎవరైతే తక్కువగా చేస్తారో, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట బ్రెస్ట్ క్యాన్సర్కి. సో అర్లీగా ఎట్లా గుర్తించవచ్చు? స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో 40 years పైబడిన వాళ్ళంతా ఇయర్లీ వన్స్ ఒక బైలాటరల్ మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది ఒక స్పెషల్ ఎక్స్రే టెస్ట్ అనమాట. సో దీని ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ని అర్లీగానే గుర్తించవచ్చు. సో గుర్తిస్తే ఏమవుతుందంటే మనం పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్క్రీనింగ్ ఈజ్ మెంట్ ఫర్ హెల్తీ ఉమెన్. ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్.